హలో గైస్, నమస్తే శనార్థులు. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ రోజు మన దగ్గర ఉన్న కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ గురించి మాట్లాడుదాం. RRR రికార్డును బద్దలు కొట్టిన హిట్ 3 నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న హిట్ 3 ట్రైలర్ యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. విడుదలైన 24 గంటల్లోనే 21.30 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో RRR 20.45 మిలియన్ల మూవీ రికార్డును బద్దలు కొట్టింది. కాగా 24 గంటల్లో అత్యధిక వ్యూస్ తెచ్చిన తెలుగు ట్రైలర్ రికార్డ్ పుష్ప 2 44.67 మిలియన్ల పేరిట నిలిచింది. హిట్ 3 సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. నెక్స్ట్ ఏంటో చూద్దాం. సిఎస్కే కెప్టెన్ ధోని కాస్త కుంటుతూ నడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిన్న LSG తో మ్యాచ్ అనంతరం హోటల్ కు తిరిగిళ్లే క్రమంలో ఆయన నడిచేందుకు ఇబ్బంది పడుతూ కనిపించారు. 2 ఏళ్ల కిందట ధోని ఎడమ మోకాలికి సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే. ఆ గాయం తనను మళ్లీ బాధ పెడుతున్నట్లు ఉందని, ఆయన త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. నెక్స్ట్ హీరో అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా నిర్మాతలకు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా షాక్ ఇచ్చారు. తాను గతంలో స్వరపరిచిన 3 పాటలను వాడుకున్నారని పేర్కొన్నారు. తన పర్మిషన్ లేకుండా ఉపయోగించినందుకు 5 కోట్ల రూపాయలు పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మైత్రి మూవీ మేకర్స్ కు నోటీసులు పంపించారు. నెక్స్ట్ ఏంటో చూద్దాం. పూరి జగన్నాథ్ తో సినిమా వద్దన్న విజయ్ సేతుపతి. దర్శకుల గత సినిమాల ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని తాను పనిచేయనని హీరో విజయ్ సేతుపతి చెప్పారు. స్క్రిప్ట్ నచ్చితేనే నటించేందుకు ఓకే చెబుతానని తెలిపారు. దర్శకుడు పూరి జగన్నాథ్ చెప్పిన కథ నచ్చడంతోనే మూవీ చేసేందుకు అంగీకరించినట్లు పేర్కొన్నారు. ఒకేలాంటి సినిమాలు చేయకుండా జాగ్రత్త పడతానని తెలిపారు. కాగా పూరితో మూవీ షూటింగ్ జూన్ నుంచి ప్రారంభమవుతుందన్నారు. నెక్స్ట్ అప్డేట్ ఏంటో చూద్దాం. హర్యానాలో నిన్న ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వాక్యాలపై AIMIM అధినేత అసాదుద్దీన్ ఓవైసీ విమర్శలు గుప్పించారు. వాక్ పేరిట దేశంలో లక్షల ఎకరాల భూములున్నాయని, వాటిని సక్రమంగా వినియోగించి ఉంటే ముస్లిం పిల్లలు సైకిల్ పంక్చర్ పనులు చేసుకోవలసి వచ్చేది కాదు అని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. దీనిపై ఓవైసీ స్పందిస్తూ సంఘ్ పరివార ఆస్తులు దేశం కోసం వినియోగించి ఉంటే నరేంద్ర మోదీ టీ అమ్మాల్సి వచ్చేది కాదు అని కౌంటర్ ఇచ్చారు. నెక్స్ట్ ఇటీవలే సల్మాన్ ను చంపేస్తానంటూ బెదిరించిన వ్యక్తిని గుజరాత్ కు చెందిన 26 సంవత్సరాల మయాంక్ పాండ్యాగా ముంబై పోలీసులు గుర్తించారు. అతడిని విచారించగా మతి స్థిమితం లేని వ్యక్తి అని తేలిందని ప్రకటించారు. నటుడు సల్మాన్ ఖాన్ కారును బాంబుతో పేల్చేస్తానని ముంబై ట్రాఫిక్ పోలీసుల హెల్ప్ లైన్ కు ఇటీవల సందేశం వచ్చింది. ఓర్లీ PS లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా నిందితుడి విషయం వెలుగు చూసింది. నెక్స్ట్ అప్డేట్ ఏంటో చూద్దాం. సునామీ తెచ్చిన సినిమా కలెక్షన్. అజిత్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ తమిళనాడులో 100 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ సంభవం కొనసాగుతుందని పేర్కొంది. అదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించారు. అజిత్ కెరియర్ లో తమిళనాడులో తొలి రోజే అత్యధిక ఓపెనింగ్స్ తో 30 కోట్ల రూపాయలు రాబట్టిన చిత్రంగాను నిలిచింది. నెక్స్ట్ అప్డేట్ ఏంటో చూద్దాం. ప్రిన్సిపల్ మేడం రూమ్ చల్లగా ఉండాలని మేడం గారి రూమ్ కు పేడ పూసిన విద్యార్థులు. మొన్న విద్యార్థులకు చల్లగా ఉండడం కోసం ప్రిన్సిపాల్ మేడం స్వయంగా ఆవు పేడను క్లాస్ రూమ్లకు పూసిన నేపథ్యంలో నిన్న అదే పనిని ప్రిన్సిపాల్ రూమ్ లో చేసిన DUSU అధ్యక్షుడు రోనక్ ఖత్రి. నెక్స్ట్ రీల్ కోసం గంగా నదిలో దిగి కొట్టుకుపోయిన యువతి. యూపీ ఉత్తరకాశీలోని మణికర్ణ ఘాట్ వద్దన ఈ ఘటన జరిగింది. నెక్స్ట్ అప్డేట్ ఏంటో చూద్దాం. దామరగిడ్డ చేవెళ్ల మండలం రంగారెడ్డి జిల్లాలో ఒక పార్క్ చేసిన కారులో ఆడుకుంటున్నప్పుడు చిక్కుకొని 5 ఏళ్ల తన్మయశ్రీ మరియు 4 ఏళ్ల అభినయశ్రీ అనే ఇద్దరు చిన్నారి బాలికలు ఊపిరాడక దురదృష్టవశాత్తు మరణించారు. వారి కుటుంబ సభ్యులు వారిని స్పృహ లేని స్థితిలో కనుగొని వెంటనే ఆసుపత్రికి తరలించగా అక్కడ వారు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ భార్యపై ట్రోల్ చేసినందుకు ఫైర్ అయిన విజయశాంతి. శ్రీవారికి తలనీలాలు సమర్పించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య అన్న లెజినోవా పై ట్రోలింగ్ చేయడం సరికాదని తెలంగాణ ఎమ్మెల్సీ విజయశాంతి మండిపడ్డారు. దేశం కాని దేశం నుంచి వచ్చి పుట్టుకతో వేరే మతం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని విశ్వసించిన మహిళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ గారి సతీమణి అన్న లెజినోవా గారిపై కొందరు కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేయడం అత్యంత అసమంజసం. అన్యూహంగా జరిగిన దురదృష్టకర అగ్ని ప్రమాదం నుంచి వారి కుమారుడు బయటపడినందుకు
ఆ విశ్వాసాన్ని నిలబెట్టిన నిలువెత్తు దైవం మన శ్రీ వెంకటేశునికి కృతజ్ఞతగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకొని తలనీలాలిచ్చి అన్నదానం ట్రస్ట్ కి విరాళం సమర్పించి సేవ కూడా చేశారు. సాంప్రదాయాన్ని గౌరవించిన అన్న లెజినోవా గారికి ఇలా ట్రోల్ చేయడం తప్పు అని ట్వీట్ చేశారు. నెక్స్ట్ అప్డేట్ ఏంటో చూద్దాం. ప్రియుడితో కలిసి భర్తను చంపిన మహిళా యూట్యూబర్. హర్యానా భివానీకి చెందిన యూట్యూబర్ రవీనాకు ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన మరో యూట్యూబర్ సురేష్ కలిసి డాన్స్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేవాళ్ళు. ఇలా ఇద్దరి మధ్య ఏర్పడిన వివాహేతర సంబంధం గత నెల 26న ఇద్దరు అశ్లీలమైన స్థితిలో దొరికిపోవడంతో నిలదీసిన భర్త ప్రవీణ్. దీంతో ప్రవీణ్ గొంతు కోసి చంపి మృతదేహాన్ని తీసుకెళ్లి మురుగు కాలువలో పడేసిన నిందితులు సురేష్, రవీనా. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు నటించారు. రవీనా పోలీసుల విచారణలో నిజం ఒప్పుకుంది. సరే గాయ్స్, ఈ రోజు సంగతులు ఇంతే. రేపటి ఫ్రెష్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.